థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం మాస్టర్స్. హ్యాపీ ఈవినింగ్. ముందుగా మా తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు, అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్ సభాముఖంగా. అలాగే మనందరి పరమ గురువులైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అండ్ స్వర్ణమాల పత్రి అమ్మ గారి వారి ఇరువురి పాదపద్మాలకు నమస్కరిస్తూ హృదయపూర్వక అనంతకోటి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అదే విధంగా ఈ గీతా జ్ఞానం ప్లాట్ఫామ్ ని అందించి మనందరికీ పత్రిజీ గారిచే ఎంపిక చేయబడ్డ భగవద్గీతలోని 104 శ్లోకాలను మనందరికీ నేర్పిస్తూ మనచే అధ్యయనం చేపిస్తూ మనలో ఆత్మ జ్ఞానాన్ని తీసుకొస్తున్న మనందరి ప్రియతమ గురువైన ప్రకాష్ నంద మాస్టర్ గారికి హృదయపూర్వక అనంతకోటి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ఆత్మీయులందరికీ హృదయపూర్వక అనంతకోటి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. డియర్ మాస్టర్స్, ఓకే. ఈ రోజు భగవద్గీత గీతాయనంలోని సాంఖ్య యోగంలో 2వ అధ్యాయం 62, 63 రెండు శ్లోకాలను గురించి చూద్దాం, నేర్చుకుందాం మాస్టర్స్. ఓకే, పేజీ నంబర్ 56. ఓకే, శ్లోకాన్ని చూడండి మాస్టర్, చదువుతున్నాను. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. నెక్స్ట్ శ్లోకం. క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 62, 63 రెండు శ్లోకాలు చెప్తున్నాను. ఓకే, సో ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే. ఓకే, సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభి జాయతే. క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంకొకసారి శ్లోకం చదువుతున్నాను మాస్టర్స్. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓకే, ధ్యాయతో అంటే చింతిస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ఆలోచిస్తున్నా. విషయాన్ అంటే విషయాలను. పుంస అంటే పురుషుడు. సంఘ అంటే ఆసక్తి, అటాచ్మెంట్. తేషు అంటే విషయాలను గురించి. ఉపజాయతే అంటే కలుగుతుంది. ఓకే, సంగస్తేషు ఉపజాయతే. సంగాత్ అంటే ఆసక్తి వలన. సంజాయతే అంటే కలుగుతుంది. కామ అంటే కామం, కోరిక. ఓకే, కామాత్ అంటే కామం వలన. కామాత్ క్రోధోభిజాయతే అంటే క్రోధ అంటే కోపం. అభిజాయతే అంటే కలుగుతుంది. ఓకే, ఇవి ప్రతిపదార్థాలు. నెక్స్ట్ శ్లోకం ప్రతిపదార్థాలు. క్రోధాద్ అంటే కోపం వలన. భవతి అంటే కలుగుతుంది. క్రోధాద్ భవతి. సమ్మోహ అంటే వ్యామోహం. స్మృతి విభ్రమః అంటే జ్ఞాపక శక్తి నశిస్తుంది. స్మృతి విభ్రమః. స్మృతి భ్రంశాత్ అంటే జ్ఞాపక శక్తి నశించినప్పుడు బుద్ధి నాశో అంటే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశాత్ అంటే బుద్ధి నశించడం ద్వారా వలన ప్రణశ్యతి అంటే పతనం అయిపోతాం. ఓకే, వినాశనం. ఓకే, ప్రతిపదార్థాలు క్లియర్ కదా. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం. ఫస్ట్ శ్లోకంది 62 అంటే ఎప్పుడు విషయాలను గురించి ఆలోచించే వాడికి వాటి మీదే ఆసక్తి పుడుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. కోరిక వలన కోపం వస్తుంది. నెక్స్ట్ శ్లోకం దానికి కంటిన్యూషన్ ఇది. కోపం వలన అవివేకం, అవివేకం వలన స్మృతి భ్రంశం అంటే బుద్ధి నశిస్తుంది. ఆ బుద్ధి చెడగానే పురుషుడు పతనం అయిపోతాడు. ఓకే, ధ్యాన వివరణ. అంటే మానవుడు ఎప్పుడు కూడా విషయాలను గురించి
ఎలాంటి విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడో, వాటి మీదే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక, అటాచ్‌మెంట్ వల్ల మనకి స్ట్రాంగ్ డిజైర్ అనేది ఏర్పడతది. కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలగగానే ఇంకా ఎవరైనా దాని గురించి అడ్డు చెప్పగానే మన లోపల కోపం, క్రోధం అనేదొస్తుంది. సో, అప్పుడింకా మన ఆహ్, జ్ఞాపకశక్తి అనేది నశిస్తుంది. అంటే మా బుద్ధి నశిస్తుంది. ఓకే. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. బుద్ధి ఎప్పుడైతే నాశనమవుతుందో అప్పుడింకా పతనానికి దారి తీస్తారు. ఓకే. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను మాస్టర్స్. ఇంకా దీని గురించి ఆహ్, సో, మనకి అలా మనం ఎలాంటి విషయాలను గురించి ఆలోచించాలి అనే దాని మీద మనకి ఇంద్రియ నిగ్రహం ఉంటేనే మనకి తెలుస్తుంది. సో, మనం సరైన ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచించినప్పుడు అవి మన కంట్రోల్‌లో ఉండవు. సో, అవెప్పుడు కూడా కోరిక, కామం, క్రోధంని కలిగిస్తూ ఉంటాయి ప్రాపంచిక విషయాలు. సో, ఎప్పుడైతే అనాత్మ విషయాలు కాకుండా ఆత్మ విషయాల మీద మనం ఫోకస్ అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటామో, అప్పుడు మనకి ఏమైతది ఆహ్, బుద్ధి నాశనం అనేది కాదు. ఓకే. అర్థమవుతుంది కదా! ఆహ్, అలాంటి విషయాల మీద ఆసక్తి కలగదు. అప్పుడు మనకి జ్ఞాపకశక్తి నశించదు. బుద్ధి నాశనం ఉండదు. కంప్లీట్ మనం ఆత్మతత్వంని గురించిన ఆ విషయాలను గురించే ఆలోచిస్తూ ఉండడం ద్వారా అంటే అవి ఎలా జరుగుతుంది అంటే సజ్జనులతో సాంగత్యం చేసినప్పుడు, సత్కాలక్షేపం చేస్తున్నప్పుడు మన లోపల అలాంటి విషయాలను గురించే మనం ఆలోచిస్తూ ఉంటాము. అప్పుడేమవుతుంది ఇంకా కంప్లీట్ మన మనసు అనేది నిశ్చలంగా ఉంటుంది. దాని ద్వారా మనం ఆహ్, నిశ్చల తత్వే జీవన్ముక్తి కదా! సో, అప్పుడింకా కంప్లీట్ ఆహ్, ఎలాంటి పతనానికి దారి తీయకుండా ఆనంద స్థితిలో ఉంటాం. థాంక్ యూ మాస్టర్స్ చెప్పేసాను. థాంక్ యూ సో మచ్.